సీతమ్మ గారు ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆవిడ లేని సమయంలో ఎవరైనా ఆకలితో వస్తారేమో, వాళ్ళ ఆకలి ఎవరు తీరుస్తారని చెప్పి ఆ లంకల గన్నవరంలోనే ఆవిడ ఉండిపోయేది. కానీ ఆవిడికి అంతర్వేది క్షేత్రానికి వెళ్ళాలని బాగా కోరికగా ఉండేది. ఒకరోజు సరే అంతర్వేది క్షేత్రానికి వెళ్దామని పల్లకిలో బయలుదేరుతారు. కొంత దూరం వెళ్ళిన తరువాత బోయిలు, అమ్మా కొంచెం అలసటగా ఉంది, విశ్రాంతి తీసుకుంటామని చెప్పి ఆ పల్లకిని ఒక చెట్టు దగ్గర పెడతారు. అలా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ ఎదురుగుండా ఉండే చెట్టు దగ్గర ఒక బృందం దిగింది. వాళ్ళల్లో ఉండే పిల్లలు పాపం ఆకలికి ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఏడవకండమ్మా, ఇక్కడ దగ్గరలోనే లంకల గన్నవరం అనే ఊరుంది, అక్కడ డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఆవిడ అన్నపూర్ణాదేవి, అక్కడికి వెళితే మనకి భోజనానికి ఎటువంటి లోటు ఉండదు అని చెప్తూ ఉండగా ఆ పల్లకిలో కూర్చున్న సీతమ్మ గారు ఇది విని, అయ్యో ఆకలితో అల్లాడుతూ వస్తున్న వీళ్ళని వదిలి నేను నరసింహస్వామిని చూడడానికి వెళ్ళాలా, వీళ్ళల్లో లేరా నరసింహస్వామి అని చెప్పి బోయిలని, మీరింకా ఏమీ మాట్లాడకుండా వెంటనే నన్ను వెనక్కి తీసుకువెళ్ళండి అని అడ్డదారు గుండా వెళ్ళి వాళ్ళు వచ్చేసరికి వేడి వేడి అన్నం, షడ్రసోపేతమైన భోజనాన్ని ఏర్పాటు చేసి ఆకులో సిద్ధంగా వడ్డించి ఉంచారంట. చూడండి ఆ తల్లి ప్రేమ.